ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తున్నా. ఈరోజు ప్రత్యేకంగా స్టూడెంట్స్ కొరకు నేను ప్రార్థన చేయడానికి నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. పరీక్షలు రాసే విద్యార్థులు జీవితంలో అనేకమైన పరీక్షలను, వేరువేరు పరీక్షలను ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఎవరైనప్పటికైనా సరే కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం ఆలకిద్దాం. దేవుని వాక్య ఆధారంగా మీకు ఇచ్చేటువంటి ఒక ప్రోత్సాహకరమైనటువంటి ఒక మాటలను విని ధైర్యం తెచ్చుకొని మీరు పరీక్షలు రాయాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మీకు తోడై ఉన్నారు. ఆ ప్రభు కృప మీకు తోడై ఉండి ఉన్నది. డోంట్ వర్రీ స్టూడెంట్స్, మీ కొరకే నేను మాట్లాడుతున్నా. ఏ మాత్రం కూడా మీరు ఆలోచనలు పెట్టుకొని కలవరపడవద్దు. పేరెంట్స్, మీ పేరెంట్స్ కూడా నేను చెప్తున్నాను, ఇది నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి పేరెంట్స్కి మనం చేస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ప్లీజ్ డోంట్ బి వర్రీడ్ ఎట్ ఆల్. మీరు వర్రీ అవ్వద్దు, మీ పిల్లల్ని వర్రీ చేయొద్దు. మీరు కలత చెంది పిల్లల్ని కూడా కలతపరిచి వాళ్ళ గురించి టెన్షన్ పెట్టేసుకొని ఇప్పుడు పరీక్ష ఎలా రాస్తాడో, ఎలా ఉంటుందో, వీళ్ళు పరీక్షలు ఎలాగా తెలివితేటలు ఉన్నాయో లేవు, వీళ్ళ జ్ఞాపకం ఉంటుందో లేదో వాళ్ళని ఒత్తిడి చేసి చెయ్యొద్దని క్రీస్తు ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ దినాన్ని వాక్యంలో నుండి నేను చెప్పేదానికి ముందు ఒక మాట, నేను వాస్తవానికి ఈ పరీక్షల కొరకైనటువంటి ఒక ప్రార్థన అనేటువంటి ఒక విషయం దైవజనులు డాక్టర్ డిజిఎస్ దినకన్ గారు, డాక్టర్ పాల్ దినకన్ గారు వాళ్ళకి నేను అనువాదం చేస్తున్నప్పుడు చాలా సంవత్సరాల క్రితం వారి దగ్గర ఈ విషయాన్ని నేను చూశాను. ఎంతో మంది దీవించబడటం అనేటువంటిది గమనించాను. చాలా సంతోషం. అప్పటి రోజుల్లో తదుపరి నేను కూడా అందుబాటులో ఉన్నటువంటి ఒక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, ఆయా మీటింగ్స్లోనే కానీ లేకపోతే ఆయా ఊర్లలోనే కానీ లేక పట్టణాల్లోనే కానీ ఒక ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు చాలామంది యవ్వన బిడ్డలు వచ్చి పరీక్షల కొరకు, వాళ్ళ ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయించుకొని విశ్వాసంతో వారు వెళ్ళటం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. అది నేను ఇప్పుడు ఉంటున్నటువంటి ఒక సామర్లకోటలో కూడా నేను మొదలుపెట్టినప్పుడు తొలి దినాల్లో అనగా చాలా సంవత్సరాల క్రితం నా దగ్గర నేను ఒక ఇన్విటేషన్ పేపర్ వేసి లేకపోతే ఇలాగనే లోకల్ ఛానల్లో కూడా తెలియజేస్తూ అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు చాలామంది బిడ్డలు రావటం జరుగుతూ వచ్చింది. అయితే అందరికీ దేవుడిచ్చిన భారము కొలది దైవ సేవకులు మిగిలినటువంటి వారు ఎవరికి వాళ్ళ యొక్క సంఘాలలో అలానే అందరూ కలిసి ఏర్పాటు చేసేటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా స్టూడెంట్స్ కొరకు ప్రార్థనలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. చాలా సంతోషం. ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్ అండ్ ఐ రియల్లీ ఎంకరేజ్ ఇట్. నిజానికి మధ్యలో చూస్తుంటే ప్రతి చర్చిలో ఒక పాంప్లెట్ వేసి ఈ చర్చిలో పలానా తారీఖున స్టూడెంట్స్ కొరకు పరీక్షలు రాసేటువంటి బిడ్డల కొరకు ప్రార్థన జరుగుతుందని ప్రతి ఊర్లో తెలుస్తూ ఉంది, ప్రతి చోట తెలుస్తుంది. ఈ మధ్యలో మన దైవ సేవకులైనటువంటి వాళ్ళు కూడా ఒకవేళ వాళ్ళు ఏ మీటింగ్స్కి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వచ్చినా వాళ్ళు కూడా ఏమన్నారంటే, ఒక రోజు మేము స్టూడెంట్స్ కొరకు ప్రత్యేకమైనటువంటి ఒక ప్రార్థన చేయబోతున్నాం కనుక రండి అని చెప్పేసి ఆయన పిలుస్తుందంటే దేవుని ఆశీర్వాదం. అయితే ఒకటి ఇందులో చిన్న ప్రమాదంగా లేకపోతే ఒక చిన్న అపశృతిగా జరిగే ప్రమాదంను ఎదుర్కొంటున్నటువంటి రీతిగా దాన్ని హెచ్చరిక చేస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఇదేదో మంత్రాలకు చింతకాయలు రాలినట్టుగా అనే సామెత ఉన్నట్టు ఈ పరీక్షల కొరకు ప్రార్థన అని చెప్పేసి అని మన బిడ్డలైనటువంటి వారు దాన్ని లైట్ తీసుకొని వాళ్ళు చదువుకోకుండా, వాళ్ళు పరీక్షల గురించి కాన్సన్ట్రేషన్ చేయకుండా, ధ్యానించకుండా, వాళ్ళ విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకోకుండా ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ప్రార్థన చేస్తారు, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ప్రార్థన చేస్తారు, వీళ్ళు నూనె రాసి ప్రార్థన చేస్తారు, వీరు ఒలివ నూనె రాసి ప్రార్థన చేస్తారు, వీళ్ళు సిలువ గుర్తు వేసి మా కొరకు ప్రార్థన చేస్తారు అనుకొని ఇలాగను ఒకవేళ దైవజనుల మీద ఒకవేళ పెద్ద దైవజనుల మీద టీవీలో వచ్చేటువంటి దైవజనుల దగ్గరికి వెళ్ళి అక్కడ కావాలంటే కాస్త ముడుపులన్నా చెల్లించుకొని కాస్త ఒక కానుకిచ్చుకుంటామనేటువంటిది కానుకలు ఇచ్చుకొని వాళ్ళ చేత దీవించబడి ఇక నాకేం పర్లేదు పరీక్షలో పాస్ అయిపోతాను అనుకుంటాం. కల్లా ఈరోజు నేను చెప్తున్నాను, దట్స్ నాట్ రైట్. ఈరోజు నీ పాస్టర్ గారిలాగా మేము ప్రార్థన చేయడానికి ఉన్నాం, మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఉండి ఉన్నాం, మిమ్మల్ని బలపరచడానికి ఉండి ఉన్నాం, దేవుని యొక్క వాక్యముతో మిమ్మల్ని బలపరచడానికి, చక్కని మాటలతో మిమ్మల్ని బలపరచడానికి మేము ఉండి ఉన్నాము. కానీ మేమేదో ప్రార్థన చేసినంత మాత్రాన్ని మీరు పరీక్షలు రాయకపోయినా, గీతలు గీసేసినా, లేకపోతే ఏమీ రాయకుండా ఆన్సర్ షీట్ అనేటువంటిది ఇచ్చేసినా మీరు పాస్ అయిపోతారు అని చెప్పడానికి మాత్రం నేను మీ ముందుకు రాలే. మీరు చదవలసింది మీరు చదువుకుంటూ ఉండాలి. మళ్ళొకసారి రివిజన్ చేసుకునేది రివిజన్ చేసుకోవాలి. ఒకసారి అన్ని గుర్తుకు తెచ్చుకోవాల్సిన రీతిగా గుర్తుకు తెచ్చుకోవాలి.
ఇవన్నీ కూడా మనం చేయవలసినటువంటి ఒక విధానంగా మనం చేసిన తర్వాత అప్పుడండి దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ దేవాతి దేవుడు మన కొరకు ఏ విధమైనటువంటి పని చేయాలో అది చేయడానికి ఆయన సంసిద్ధంగా ఆయన ఉండగలుగుతూ ఉన్నారు. అంతేగాని ఏదో మంత్రాలు మేము చేసినట్లుగా, ఏదో మంత్రాలకి చింతకాయలు రాలినట్లుగా అనే సామెత ప్రకారంగా మేము ప్రార్థన చేసేస్తాం, మీరు అందరూ పాస్ అయిపోతారు అనేది మాత్రం నేను చెప్పట్లే. ఒకవేళ ఎవరైనా చెప్తే వారి విషయంలో పొరపాటు అయితే కనుక క్షమించండి. కానీ నా మటుకు నేనేమంటానంటే, డూ వాట్ యూ ఆట్ టు డూ. మీరు ఏం చేయాలో అది మీరు చేయండి. ఆ తర్వాత దేవుని మీద ఆధారపడండి. అప్పుడు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాం. అందుకే నేను సర్వసాధారణంగా చెప్పేది ఏమంటానంటే, మీరు రండి, ప్రార్థన చేయటం మా వంతు, అద్భుతములు చేయటం అది దేవుడు చేసుకుంటాడు, అంతేకాని మేము కాదు. ఆ మధ్యలో కూడా ఎవరి గురించి ఏదో ఒక విషయంలో ఒక ఇంటర్వ్యూలు అనుకుంటా నేను వింటూ వచ్చాను, మీరే బాగు చేశారా అని చెప్పేసానంటే ఆ జవాబు ఇస్తున్నటువంటి ఆయన చాలా చక్కగా జవాబు ఇచ్చినారు. అమ్మా, నేను ప్రార్థన చేయటం నేను చేస్తాను, వారికి దేవుని మీద ఉన్న విశ్వాసం వారిని స్వస్థపరిచినటువంటిది, అంతే తప్ప నేనే బాగు చేశాను అని నేను చెప్పలేను అని చెప్పేసి చాలా చక్కని మాటగా చెప్పినారు. సో ఈరోజు కూడా నేను ఏమంటానంటే, ప్రార్థన చేయటం మా వంతు. ఈరోజు నేను కూడా మీ కొరకు ముందుకు వచ్చినా, నేను మీ కొరకు ప్రార్థన చేస్తా. ప్రార్థన చేయటం ఇది నా వంతు, అద్భుతం చేయటం అది దేవుని యొక్క పని, ఆయన విజయాన్ని ఇవ్వటం అది దేవుని యొక్క పని. అయితే ఒకటి స్నేహితులారా, దేవుని యొక్క విజయము వాటమిలో కూడా విజయం ఉంటుంది. నాకు తెలుసా విషయం, వాటమిలో, ఫెయిల్యూర్లో కూడా, వాటమిలో కూడా దేవుడు మనకి విజయాన్ని ఇచ్చాడు తప్ప ఆయన మనకు అది వాటమిగా ఇచ్చినటువంటిది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నా జీవితంలో నేను బైబిల్ కాలేజ్ కోర్సు నేను చదువుతూ ఉన్నప్పుడు నేను GTH బాగానే పాస్ అయ్యాను 4 సంవత్సరాలు. ఆ తర్వాత BTH 4 సంవత్సరాల కోర్సు అనేటువంటి దాన్ని 1 yearలో నేను రాయడానికని 8 సబ్జెక్టులు యూనివర్సిటీకి నేను రాసిన ఒకేసారి. సాధారణంగా సంవత్సరానికి 2 రాస్తాం యూనివర్సిటీకి, అలాంటిది 8 సబ్జెక్టులు ఒకే సంవత్సరంలో యూనివర్సిటీ పేపర్స్గా నేను రాశాను. ఈజీగా పాస్ అయిపోతారు అనుకోండి, ఎందుకంటే కాలేజీలో వాళ్ళు దిద్దినటువంటి పేపర్స్లో అదే సబ్జెక్ట్స్కి అన్నిటికీ 60 కంటే ఎక్కువ మార్కులుగా వచ్చినటువంటిది కాదు. ధీమాగా ఉన్నాను, మంచి ధీమాగా ఉండి ఉన్నా. తీరా చూస్తే ఒక్క సబ్జెక్ట్ నేను అందులో ఫెయిల్ అయ్యా. 8 సబ్జెక్ట్స్లో 7 పాస్ అయ్యా, మంచి 60% అబవ్ మార్క్స్తో. ఒక్క సబ్జెక్ట్ మాత్రం 35 కూడా రాకుండా 30 మార్కులు ఎంతో వచ్చి నేను ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. అప్పుడు నాకు నిజంగా తట్టుకోలేకపోయినాను. ఎందుకంటే నా జీవితంలో ఫెయిల్యూర్ అనేది లేదు. నేను ఫస్ట్ 7th క్లాస్ ఆ రోజుల్లో 1972లో కామన్ ఎగ్జామినేషన్ పడింది నాకు, అందులో పాస్ అయ్యాను. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్, అందులో పాస్ అయ్యాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయరే చదివానండి, సెకండ్ ఇయర్కి ఇంకా నేను వెళ్ళలేదు. అప్పటి రోజుల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఒకసారి పరీక్షలు ఉండేవి కనుక ఫస్ట్ ఇయర్ పాస్ అయినట్టే లెక్కలో ఉండినటువంటి వాడిని. GTH నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళి 4 సంవత్సరాల కోర్సు, 4 సంవత్సరాలు ఎప్పుడు ఏ సబ్జెక్ట్ కూడా ఫెయిల్ అయినటువంటిదిగా లేదు, పాస్ అవుతూనే వచ్చినా. BTHగా నేను రాసినటువంటి పరీక్షల్లో క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫైనల్గా మళ్ళీ రిపబ్లిక్ లాగా కాలేజీలో పెట్టేటువంటి పేపర్స్లో వీటన్నిటిలో పాస్ అవుతూ వచ్చినా. జీవితంలో మొట్టమొదటిసారి ఫెయిల్యూర్ తట్టుకోలేకపోయి, ఏంటి ప్రభు ఇదంతా నాకేం అర్థం కాలేదు. నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకొని బ్యాచులర్ ఆఫ్ డివినిటీ BD చదవడానికి అనేటువంటిదిగా ప్రపోజల్స్ అన్నీ పెట్టేసుకున్నా, ఇక నా ప్లానింగ్స్ అన్నీ పెట్టేసుకుని ఉన్నా. కానీ ఎప్పుడైతే ఫెయిల్ అయ్యానో అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఫెయిల్యూర్లో కూడా నా కొరకు ఒక విజయం. అలా ఫెయిల్ అయ్యాను కనుకనే మన్నా బైబిల్ ఇన్స్టిట్యూట్లో ఉపాధ్యాయుడిగా నేను అక్కడికి వెళ్ళి ఒక 1 year గ్యాప్ తీసుకుందామని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళా. అక్కడ నాకు 1981 నుంచి వారికి వచ్చిన దొరలకు నేను తర్జుమా చేయాలని చెప్పేసి నాకు ఒక అవకాశాలు ఇవ్వటం. నేను అలా తర్జుమాలు చేయగా తర్వాత 81 నుంచి 91కి వచ్చేసరికి KA పాల్ గారికి అనువాదం చేసే విధంగా, 93 నుంచి దైవజన్ డాక్టర్ DGS దినకన్ గారికి, పాల్ దినకన్ గారికి తర్జుమాలు చేసే విధంగా, 1997 నుండి టెలివిజన్లో నేను కనబడుతూ తర్జుమాలు చేసేటువంటి విధంగా దేవుడు ఎంత ఆశీర్వాదాలని. ఈరోజు మీరందరూ కూడా నన్ను అభిమానించడానికి నా మటుకు నేనైతే అనుకుంటా, చిన్నోండ్రా బాబు ఏంటి ఇలా ఫీల్ అయిపోతామంటారు వీళ్ళు, నా దగ్గర ఏముందని చెప్పేసి అని. ఈరోజు నేను కూడా పరీక్షల గురించి ప్లాన్ చేస్తున్నానంటే పెద్ద మీరందరూ మీ పిల్లల్ని దగ్గర పెట్టేసుకొని, మీరందరూ పిల్లల్ని దగ్గర తెచ్చుకొని, పిల్లల్ని కూడా రే కాసేపు వినండిరా సుభద్రాజ్ గారు మీ కొరకు ప్రార్థన చేస్తారంటే చెప్పేసి వాళ్ళు లాక్కొచ్చి మరి ఇక్కడ కూర్చోబెట్టి మీరు ఎంత చేస్తుంటే నాకు అనిపిస్తుంది అదేమందరం ఉన్నాయి గొప్పతనమేమందరం అనుకుంటా. కానీ బహుశా మీకున్నటువంటి నమ్మకం ఈరోజు నేను దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించి నా ఫెయిల్యూర్లో నాకు విజయాన్ని ఇచ్చింది. అందుకే నేను చెప్తానండి, నా దేవుడు ఎప్పుడు విజయమే ఇస్తాడు తప్ప వాటమి లేదు. నేను అలా చెప్తున్నా, నేను సువార్తను ప్రకటిస్తున్నా, సత్యమైన సువార్తను ప్రకటిస్తున్నా. సత్యమైన సువార్త ఏంటంటే మీ పరీక్షలో మీకు విజయమే తప్ప వాటం అనేది లేదు. ఒకవేళ వాటమిలాగా కనబడితే అది వాస్తవం, కానీ దాని తదనంతరం ఉండినటువంటి ఒక గొప్ప విజయం అది దేవుని యొక్క ప్రణాళిక. నేను అక్కడితో ఆగిపోయినా నో,
ఆ తర్వాత ఆ సబ్జెక్ట్ కట్టాను, పాస్ అయ్యాను, బ్యాచిలర్ ఆఫ్ డివినిటీకి వెళ్ళాను, బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ చేశాను, బీడీ అనేటువంటి కోర్స్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ అడ్వాన్స్ లీడర్షిప్ కోర్స్ అని హగ్గాయికి సింగపూర్ అనే దేశానికి వెళ్ళాను. 1992లో సింగపూర్ అనే దేశానికి వెళ్ళాను. 5 పురస్కారాలు ఈరోజు నేను ప్రభుత్వం ద్వారా కానివ్వండి, సంస్థల ద్వారా కానివ్వండి, 5 గౌరవ పురస్కారాలుగా అవార్డులు అనేటువంటి రీతిగా దేవుడు నాకు అనుగ్రహించినాడు. ఈరోజు నేను ఒక రెవరెండ్గా, ఒక డాక్టరేట్గా, ఒక బిషప్గా ఇవన్నీ దేవుడు నాకు ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చినాడండి. సో దట్ వాజ్ నాట్ మై ఫెయిల్యూర్, అది నా ఓటమి కాదు, దేవుడు నాకు ఇచ్చిన విజయం. ఈరోజు కూడా నేను చెప్తాను, అమ్మ తల్లిదండ్రులు మీ పిల్లల గురించి వేరొక మాట పలకండి. మీ పిల్లలు సరిగ్గా చదవట్లేదండి, మా వాడు ఫెయిల్ అయిపోతాడేమోనండి, మా వాడు పైకి రాడండి, వీడి ఎంత మనం పరీక్ష కట్టించడం వేస్ట్ అండి, ఈ ఫీజులు కట్టడం వేస్ట్ అండి, వీడిని ఎంత ట్యూషన్ చెప్పి చదివించడం వేస్ట్ అండి. ఇలాంటి మాటలు అనకండి అమ్మా. మంచి మాట పలకండిరా, మీ పిల్లల మీద మంచి మాట పలకండిరా. నేను ఇలాగ అంటుంటే పిల్లలు అన్నారు, మా బాగా చెప్తున్నారు ఫాస్ట్ గారు, భలే చెప్తున్నారు ఫాస్ట్ గారు, చెప్పండి మా అమ్మకి ఇంకా గట్టిగా చెప్పండి, మా నాన్నకి ఇంకా గట్టిగా చెప్పండి. వీళ్ళు ఎంతసేపు మా బుర్ర తినేస్తున్నారండి బాగా, వీళ్ళు శబ్ద మాటలు పలుకుతున్నారండి, నెగిటివ్ మాటలు పలుకుతున్నారండి అని చెప్పేసి పిల్లలు చంకలు కొట్టుకున్నాను. మీ గురించి కన్సర్న్ కలిగి ఉండి అలా మాట్లాడుతున్నారు తప్ప మీరు ఫెయిల్ అవ్వాలనే ఉద్దేశం కాదు బాబు. మరే పాప, మీరు ఫెయిల్ అవ్వాలనే ఉద్దేశం కాదు మమ్మీ డాడీది. ఆ మమ్మీ డాడీ, అమ్మ నాన్న మీరు మంచిగా ఉండాలని, మంచిగా చదువుకోవాలని ఒక్కొక్కసారి వాళ్ళ ఆలోచన ఏంటంటే, మనం మెచ్చుకుంటే వీళ్ళలో గర్వం వస్తుందేమో, ఈ పిల్లకి గర్వం వస్తుందేమో, మనం మెచ్చుకుంటే ఊరోళ్ళందరి యొక్క దోషం వీళ్ళ మీదకి వస్తుందేమో, చూపు దోషం వస్తుందేమో, దిష్టి తగులుతుందేమో అని చెప్పేసి ఒక్కొక్కసారి కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే మన మీద అనాలని నెగిటివ్ మాటలు అంటూ ఉంటారు. పలకాలని, వారు మనల్ని రెచ్చగొట్టడానికి, రోషం రప్పించడానికి అనేటువంటి రీతిగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కనుక అమ్మ నాన్నల మీద కోపం తెచ్చుకోకండి పిల్లకాయలు, మీరు సంకలు కొట్టుకోకండి. అమ్మ నాన్నలు మీ క్షేమాన్ని కోరుకుంటున్నారు. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు మీ గురించి మంచిని కోరరా, మీకు మంచిని చేయరా, మంచినే చేస్తారు. ఈరోజు నేను చెప్తున్నా, తప్పకుండా దేవుడు మీ కొరకు మేలునే జరిగిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దని ఈరోజు నేను మీకు మనవి చేస్తున్నాను. సరే, బాగానే ఉందండి. ఈరోజు నేను మీ కొరకు ఇచ్చేటువంటి ఒక వాగ్దానంగా నేను ఒక మాట అంటాను. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారిని గురించి దేవుని యొక్క వాక్యంలో లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనంలో మాట ఎలాగున వ్రాయబడినది. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని యొక్క దయలోను మనుషుల యొక్క దయలోను వర్ధిల్లుచూ ఉండేను. ఎంత చక్కని మాట అండి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, దేవుని యొక్క కుమారుడు. కానీ ఆయన గురించి వ్రాయబడినటువంటి మాట ఏముందంటే, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని యొక్క దయలోను మనుషుల యొక్క దయలోను వర్ధిల్లుచూ ఉండెను. హాయ్ ఫ్రెండ్స్, పరీక్షల దగ్గరికి వచ్చి నేను కలవరపడుతున్నారా? పరీక్షల దగ్గరికి వచ్చినంత చేత భయము ఆవరిస్తూ ఉండినదా? మీకు పరీక్షల దగ్గరికి వచ్చినంత చేత ఒకవేళ భయంతో నింపబడిన వారుగా ఉండినారా? డోంట్ వరీ. ఈరోజు నేను చెప్తున్నాను కదా, మీ యొక్క ఒక అంకుల్ అనండి, లేకపోతే ఒక అన్న అనండి, లేకపోతే మీరు ఏ విధంగా పిలుచుకోండి ఆ విధంగా పిలుచుకోండి. ఒక దైవ సేవకునిగా నేను మీ ముందుకు వచ్చి చెప్పగలుగుతున్నటువంటి మాట, పిల్లలు ధైర్యం తెచ్చుకోండి. డోంట్ వరీ. మీరు చదివినవన్నీ గుర్తుకు తెచ్చుకోవడానికి దేవుడే మీకు సహాయం చేస్తున్నాడు. ఆయనే మీ ప్రక్కన ఉంటూ ఉన్నాడు. ఆయన మీ కొరకు అద్భుతమైనటువంటి కార్యములను చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉండి ఉన్నాడు. దానియేలు గారి యొక్క జీవితంలో కూడా నేను ఒక మాట జ్ఞాపకం చేసి నేను మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నా. దానియేలు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దానియేలు, నీవు బహు ప్రియుడవు, నీవు బహు ప్రియుడవు, నీవు బహుగా ప్రియమైన వ్యక్తివి గనక నేను నీ కొరకు వచ్చి ఉన్నా, నేను నిన్ను ముట్టి నేను నిన్ను బలపరుస్తూ ఉన్నా, నీకు కావలసిన గ్రహించేటువంటి శక్తిని, జ్ఞానమును నేను నీకు ఇస్తున్నానని చెప్పేసి అని గొప్ప సంగతులను, గూఢమైనటువంటి సంగతులను, ఎవరికి అర్థమో కాని సంగతులను దాదాపు 2800 సంవత్సరాల క్రితం వ్రాయబడినటువంటి దానియేలు గ్రంథం ఈ రోజు కూడానండి, ఇప్పుడు ప్రభు రాకడ విషయంలో జరిగేటువంటి విషయాన్ని ఆనాడు దానియేలు గారి ద్వారా దేవుడు వ్రాయించినటువంటి విషయం. రాజుగారే అవాక్కైపోయాడంట దానియేలుకున్నటువంటి జ్ఞానమును చూచి, దానియేలుకున్నటువంటి వివేచన చూచి రాజు అవాక్కైపోయాడు. అబ్బా, దేవుని ఆత్మను కలిగినటువంటి వాడుగా ఇతని దగ్గర ఉన్నటువంటి జ్ఞానం. కళ చెప్పాడు, కళ భావాన్ని చెప్తాడు జ్ఞానం. బా, ఏం అద్భుతమైనటువంటి విషయం అండి బాబు, జ్ఞానమే జ్ఞానం. రాబోయే దినాల్లో జరగబోయేటువంటి విషయాల్ని అప్పుడు రాశాడు ఆయన దానియేలు తన గ్రంథంలో. అందుకని ఈ రోజు కూడా క్రైస్తవులైనటువంటి వారు సైతం అండి, ఈ రోజున వాళ్ళ జీవితాల్లో చూస్తే ప్రకటన గ్రంథం ఒకటి, దానియేలు గ్రంథం ఒకటి, 2 గ్రంథాలు చదవరు వాళ్ళు.
ఎందుకంటే మనకు అర్థం కాదురా బాబు అందులో ఉన్నటువంటి విషయాలు, వాటిని మనం గ్రహించలేము. అవి చదివిన కాడి నుంచి ఏదో భయం ఆవరించినట్టుగా ఉంటుంది. ఎందుకు వచ్చిందని చెప్పేసి నేను పక్కన పెట్టేసి మిగతా పరమగీతలో, లేకపోతే సామెతలో, లేకపోతే కీర్తనలో, లేకపోతే యెషయా గ్రంథమో ఇలాంటివి తత్వం ఉంటారు తప్ప ఈ యొక్క దానియేలు గ్రంథాలు చదవరు. ఎందుకో తెలుసండి, అంత నిగూఢమైనటువంటి జ్ఞానం, గ్రహింపలేని సంగతులను గ్రహించుకోగలిగినట్లుగా జ్ఞానముతో కూడినటువంటి విషయాలుగా ఇది ఆ దేవాతి దేవుడు అక్కడ తెలియజేస్తున్నటువంటి విషయాలు. ఈరోజు నేను చెప్తున్నా ఫ్రెండ్స్, మీరును దేవునికి ప్రియమైనటువంటి వారే. అమ్మారే తల్లిదండ్రులు మీకు కూడా నేను చెప్తున్నాను, అసలు మీరు దేవునికి బహు ప్రియమైన వాళ్ళు. మీకు పుట్టినటువంటి పిల్లలు, ఇప్పుడు పరీక్షలు రాయబోతున్నటువంటి పిల్లలు, వాళ్ళు కూడా దేవునికి బహు 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 ప్రియమైనటువంటి బిడ్డలు. అలాంటప్పుడు దేవుడు వారికి జ్ఞానం ఇవ్వడం లేదా? దేవుడు వారిని జ్ఞానంలో వర్ధిల్లింప చేయడం లేదా? ఈరోజు నేను చెప్తున్నా, సత్యమైన సువార్త ఏంటంటే మన పిల్లలు, పరీక్షలు రాసేటువంటి బిడ్డలు జ్ఞానమందు వర్ధిల్లుచూ ఉన్నారు. దేవుడు వారికి కావలసిన జ్ఞానము అనుగ్రహించి ఉన్నాడు. జ్ఞాపక శక్తిని దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడే వారి ప్రక్కన కూర్చొని, వారి ప్రక్కన నిలబడి, వారిని బలపరుస్తూ, వారికి జ్ఞానమును అనుగ్రహిస్తూ, ప్రతి ప్రశ్నకు సరైనటువంటి జవాబు గుర్తుకు తెచ్చుకునేటట్టుగా ఆ దేవాతి దేవుడే వారికి సహాయం చేస్తున్నాడు. ధైర్యం తెచ్చుకునండి. తల్లిదండ్రులుగా మొదట మీరు ధైర్యం తెచ్చుకునండి. బిడ్డల్ని కలవర పెట్టొద్దు, బిడ్డల్ని కోప్పడొద్దు, టెన్షన్ పెట్టొద్దు. రెండోది, తల్లిదండ్రులకు మీకు కూడా నేను చెప్తున్నాను, ఇంట్లో పిల్లలు ఉంటుండగా మీరు గొడవలు ఆడుకోవద్దు. ఒక కుటుంబాన్ని నేను చూస్తున్నాను, ఎప్పుడు చూడండి మీరు దెబ్బలాడుకుంటూ ఉన్నారు, అరుచుకుంటూ ఉన్నారు, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు. ఆ ప్రభావం బిడ్డల మీద కనబడుతుందండి. మీరు చేస్తున్నటువంటి విధానం బిడ్డలు దెబ్బతింటున్నారండి. ప్లీజ్ అండి, క్రీస్తు ప్రేమతో చెప్తున్నాను, ఈ పరీక్షల అన్నాళ్ళు అసలు ఏమాత్రం కూడా మాట్లాడు. పరీక్షల అన్నాళ్ళు ఏంటి, యేసు ప్రభుని కలిగి ఉండి అసలు ఎప్పుడు మీరు దెబ్బలాడుకోకండి బాబు. క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నాను. ఎన్నో మనస్పర్ధలు ఎందుకండి, ఒకరినొకరు క్షమించుకోవచ్చు కదా, ఒకరి ఒకరు ప్రేమ కలిగి ఉండొచ్చు కదా. మీరిద్దరు కలిసి ప్రేమగా ఉంటే ఇంట్లో ఎంత మంచి వాతావరణం, ఎంత చక్కని ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం. బిడ్డలు మంచి మనసుతో చక్కగా చదువుకుంటారు, అన్ని గుర్తుపెట్టుకుంటారు, వెళ్ళి చక్కగా పరీక్షల్లో రాసి వాళ్ళు మంచిగా ధైర్యంగా విజయాన్ని పొందుకుంటారు. అంతేకాదు, ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, పిల్లలకు కూడా నేను చెప్తున్నాను, పిల్లలు మీరేమాత్రం కూడా కలవరపడి అనారోగ్య పాలు కావద్దు, టెన్షన్లు అనేటువంటివి పెట్టుకోవద్దు. బహు ప్రియుడైనటువంటి దానియేలు విషయంలో కూడానండి, దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనం దగ్గర వ్రాయబడినటువంటి మాటలు ఏమంటాడంటే, దేవదూత, దేవుని యొక్క దూత దేవుని యొద్ద నుండి వచ్చి దానియేలును ముట్టి దానియేలుని బలపరచి అంటాడు కదా, దానియేలు నీవు బహు ప్రియుడవు గనక భయపడవద్దు, ధైర్యము తెచ్చుకోవడము, నీకు శుభమే కలుగుతుంది. ఎస్, హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, మీ పరీక్షల్లో విజయమే మీకు కలగడానికి, మీకు శుభమే కలగడానికి కావలసిన జ్ఞానం ఇవ్వటం మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా దేవుడు మీకు ఇస్తున్నాడు, బలమును కూడా దేవుడు మీకు ఇస్తున్నాడు. ఒక్కొక్క టైంలో పౌలు భక్తుడు కాస్త బలహీనంగా ఉండి ఆయన ఒక చక్కని స్టేట్మెంట్ రాస్తాడు, ప్రభు నా ప్రక్కనే నిలబడి ఆయన నన్ను బలపరిచి ఉన్నాడు, నా ప్రక్కనే నిలబడి. ఎస్, ఈరోజు నేను చెప్తున్నా, పిల్లలు మీ ప్రక్కనే దేవుని యొక్క సన్నిధి ఉండి ఉన్నది. మీరు పరీక్ష రాసేటప్పుడు ఎవరికి కనబడినటువంటి దేవుని యొక్క దూత మీ కొరకు పంపబడి ఉన్నారు, మీ ప్రక్కనే ఉండి ఉన్నారు. దానియేలు దేవునికి బహు ప్రియుడై ఉంటుండగా దేవుడు తన దూతను పంపించినట్లుగా మీ ప్రక్కన దేవుడు తన దూతను పెట్టి ఉన్నారు. ఆ దూత మీరు గ్రహించవలసినటువంటి విషయాలన్నీ మీకు జ్ఞాపకాన్ని తెస్తారు. మీరు పరీక్ష పేపర్ చూసినప్పుడు చిన్న ప్రార్థన చేసుకోండి, తండ్రి నీకు వందనాలు, మీరు నన్ను మీకు బహు ప్రియమైన వారిగా చెప్పారు. యేసు బాలుడిగా ఉన్నప్పుడు జ్ఞానమందు వయసునందు వర్ధిల్లుచూ ఉండేనని రాయించారు. నాకు కూడా నీవు జ్ఞానం ఇచ్చావు, నీకు వందనాలు. ఇవ్వండి అని అడగండి, నా లాంగ్వేజ్ నేను మార్చుకున్నాను. ఎప్పుడు కూడా నేను దేవుని దగ్గర అడుక్కుంటలే, నేను దేవునికి స్తుతులే చెల్లించుకున్నా. దేవుడు జ్ఞానము ఇచ్చి ఉన్నారు, వివేచన ఇచ్చి ఉన్నారు, జ్ఞానమందు వర్ధిల్లింప చేస్తున్నారు. మీరు రాసే పరీక్షల్లో మీకు విజయము ఇచ్చి ఉన్నారు. ఇస్తాను కాదు, ఇచ్చును గాక కూడా కాదు. దేవుడు మీ పరీక్షలో మీకు విజయం ఇచ్చినాడు. ఒకవేళ అది వాస్తవానికి ఒక ఫెయిల్యూర్ లా కనబడినా ఈరోజు నేను చెప్తున్న మాట మీకు విజయమే. దేవుడు మీకు విజయమే ఇచ్చినాడు, మంచి భవిష్యత్తు దేవుడు మీకు ఇచ్చినాడు. బంగారు భవిష్యత్తు నేను మీకు ప్రకటన చేస్తున్నాను అండి. పిల్లలు మీకే నేను చెప్తున్నాను, బంగారు గోల్డెన్ ఫ్యూచర్ ఫర్ యూ. ఐఎమ్ డిక్లేరింగ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గోల్డెన్ ఫ్యూచర్, బంగారు భవిష్యత్తుని నేను మీ కొరకు డిక్లేర్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు దేవునికి బహు ప్రియమైనటువంటి వారు.
అలాగనే యోసేపు అనేటువంటి ఒక యవనస్తుని గురించి కూడా నేను ఆలోచన చేసినప్పుడు చాలా కష్టాలు ఎదుర్కొన్నాను బాబు. జీవితంలో అనేకమైన పరీక్షలు అండి. అన్నయ్యల దగ్గర ఒక పరీక్ష ఎదురైంది, తీసుకెళ్లి ఒక పొతిఫర్ ఇంట్లో పెడితే అక్కడ పొతిఫర్ భార్య దగ్గర ఒక పరీక్ష ఎదురైంది, తీసుకెళ్లి మళ్ళీ అందుకు జైల్లో పెడితే జైల్లో తనకు ఒక పరీక్ష ఎదురైంది. ఇలాంటి పరీక్షలు అన్నింటిలో ఓపిక కలుగుండి వెళుతూ వచ్చినాడు. కానీ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా యోసేపు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా యోసేపు నాకు తోడై ఉన్నాడు. ఈ రోజునండి FCI అంటాం కదా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మన భారత ఆహార గిడ్డంగి సంస్థ అని చెప్పేసాను అనుకోండి కదా, మన తెలుగులో చెప్పినప్పుడు భారతదేశ ఆహార గిడ్డంగి సంస్థ అని చెప్పేసాను. ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? ఆనాడు యోసేపు గారు ఇచ్చినటువంటి ఐడియాలజీ. యోసేపు గారు అన్నాడు, అయ్యా రాజా, నీకు వచ్చినటువంటి కలభావం ఏంటంటే 7 సంవత్సరాలు బాగా పండేస్తుంది, శుభ్రంగా పంట వచ్చేస్తుంది. ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు ఉంటుంది, అసలు పంటే మనకు నిలవదు. అలాంటప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈ పంట వచ్చినప్పుడు ఈ పంటని సగం తీసుకుని వెళ్ళి కొట్లలో కూర్చుండబెట్టండి, దాచిపెట్టండి. వాటిలో కొట్లు పెద్ద పెద్దవి చేసి మనకి కరువు సంవత్సరం వచ్చినప్పుడు ఇది తీసి మరలా ప్రజలకు మనం సరఫరా చేస్తే ఆహారపు లోటు అనేటువంటిది ఉండదని చెప్తే, అప్పుడు రాజుగారు చెప్తాడు, ఎంత చెప్పినా నీవే నా తర్వాత రాజు అంతటి రాజుగా ఉండి ఇదేదో నువ్వే చూడండి అని చెప్పేసానంటే, ఎక్కడెక్కడ దేశాల నుంచి చివరికి తన యొక్క అన్నయ్యలు అసూయపడి పరీక్షలో ఓడగొట్టడానికి ప్రయత్నం చేసినటువంటి అన్నయ్యలు, తర్వాత తండ్రి, వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి కూడా వచ్చి అనేక దేశాల నుంచి వచ్చి ఇక్కడి నుంచి ఆహారం కొనుక్కొని వెళ్ళటం జరిగింది. అటువంటి జ్ఞానము దేవుడు మీకు ఇచ్చి ఉన్నారు. ఇచ్చును గాక అనట్లే, ఇచ్చి ఉన్నారు. ఇది నా డిక్లరేషన్. ప్రభు మీకు తోడై ఉన్నారు. మీరు దేవునికి బహు ప్రియమైనటువంటి వాళ్ళు. యేసు క్రీస్తు నా తండ్రి అయిన దేవునికి ప్రియమైన కుమారుడని బైబిల్ చెప్తున్న ప్రకారంగానే మీరును మన తండ్రి అయిన దేవునికి బహు ప్రియమైన కుమారులను కుమార్తెలనై ఉన్నారు. మరి అలాంటప్పుడు మీకు విజయం కాదా? దేవుడు మీకు జ్ఞానం ఇవ్వలేదా? ఆ దేవుడు మీకు తోడై ఉండలేదా? ఈరోజు నేను చెప్తున్నా, దేవుడు మీకు తోడై ఉన్నారు. ఆ దేవుని యొక్క సన్నిధి మీకు తోడుగా ఉండేది. డోంట్ వరీ, కలత చెందొద్దు, భయము పెట్టుకోవద్దు, అనారోగ్యానికి గురి కావద్దు. ధైర్యం కలిగి ఉండండి, సంతోషంగా ఉండండి, సమాధానంగా ఉండండి. పరీక్ష రాయండి. తల్లిదండ్రులు మీ బిడ్డలు పరీక్షలకు వెళ్ళేటప్పుడు చేతులుంచి వారిని దీవించండి. దీవించినప్పుడు అడుక్కోకండి, దేవుడా నా కొడుకుని బాగు చేయనైనా, దేవుడా నా కూతురికి ఆరోగ్యమేనైనా, ఏమాత్రం బలహీనత రాకుండా చేయనైనా. మళ్ళా బలహీనత మనమే చెప్తుంటాం, తలపోటు రాకుండా చేయనైనా, కడుపు నొప్పి రాకుండా చేయనైనా. ఇవన్నీ ఎందుకు పలకాలి? అసలు ఒకటే చెప్తున్నా, మన బిడ్డలు దేవునికి బహు ప్రియమైన వారైనప్పుడు ఏ బలహీనత వాళ్ళకి రాలేదు, రాదు. ఎట్టి పరిస్థితుల్లో వారికి పరీక్షల్లో విజయమే. విజయం అంటే విజయమే. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన యొక్క బిడ్డలు మంచి భవిష్యత్తుని, బంగారు భవిష్యత్తుని వారు కలిగి ఉన్నారు. ఇప్పుడు ప్రార్థన చేద్దామా? తల్లిదండ్రులుగా దగ్గర తీసుకున్న బిడ్డల్ని, ఒకవేళ ఇంకా వాళ్ళు బయటే తిరుగుతుంటే పిలవండి, ఒకసారి దగ్గరికి వెళ్దాం. 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీలు కానీ, లేక కాంపిటేటివ్ పరీక్షలు కానీ, మరి ఇతరమైనటువంటి పరీక్షలు కానీ, వాట్ ఎవర్ ద ఎగ్జామినేషన్ దట్ దే ఆర్ రైటింగ్ టుగెదర్, మీరు నేను మనం అందరం కలిసి, మీ కుటుంబం మనం అందరం కలిసి, ఎక్కడి నుంచి నేను అక్కడ మీరు, మీ కుటుంబముగా తల్లిదండ్రులైనటువంటి మీరిద్దరు ఆ బిడ్డలైనటువంటి వారిని కూడా దగ్గర తీసుకొని, వీలైతే వాళ్ళ కౌగిట్లో తీసుకునండి, వీలైతే వారి మీద చేతులు ఉంచండి, ఎక్కడ చేయబట్టుకోండి. కనీసం ఒక్కొక్కసారి మన పేరెంట్స్ మనం అంతలా చేయలేము, ఇతరులైనటువంటి వాళ్ళు మనం కౌగిలించుకుంటారు, కానీ మన పిల్లలు మనం కౌగిలించుకోలేము కదా. మన భారతదేశ పరిస్థితి ఏం చేస్తాం? సో దగ్గర తీసుకోండి, చేతులు పట్టుకోండి. నేను ఇలా ప్రార్థన చేస్తుండగా దేవుని అభిషేకం మా బిడ్డల మీదకి వస్తుంది. ప్రార్థన చేయటం నా వంతు, అద్భుతం చేయటం అది దేవుని వంతు. దేవుడు అద్భుతము చేసి ఉన్నారు, విజయాన్ని ఇచ్చారని నమ్మటం అది మీ వంతు తల్లిదండ్రులుగా, అది మీ వంతు పిల్లలుగా, పరీక్షలు రాసే బిడ్డలుగా. దేవుడు మన కొరకు అద్భుతమైన కార్యాన్ని ఆయన జరిగించున్నారు. తండ్రి, ఈ కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నారు. చాలా విశ్వాసముతోనైనా వారి యొక్క బిడ్డల చేతులు పట్టుకొని ఉన్నారు. చాలా విశ్వాసముతోనైనా వారు ఎలాగున్న బిడ్డల దగ్గర తీసుకుని ఉన్నారు. యేసు నామములో నేను పలుకుతున్నా, నజరేయుడైన యేసు నామములో ప్రభువా నీ అద్భుతమైన కార్యం మీరు కనపరచండి, అద్భుతమైన కార్యముతో వీరిని నింపి నడిపించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నందుకు కోటి కోటి స్తుతులు మీకు చెల్లించుకున్నా, కోటి కోటి స్తుతులు మీకు చెల్లించుకున్నా. యేసు నామములో ఈ బిడ్డలకి జ్ఞానం నేను విడుదల చేస్తున్నా, జ్ఞానాత్మ నేను విడుదల చేస్తున్నా. ప్రభువా నీ యొక్క దూతలను వారి పక్కనే ఉంచి వారికి కావలసిన జ్ఞాపక శక్తి ఇచ్చినందుకు నీకు వందనాలు. పరీక్షలన్నింటిలో విజయమే నాడి. ఒకవేళ ఎలాంటి సబ్జెక్ట్ అయినా, వాళ్ళకి ఎలాంటి కష్టతరమైన సబ్జెక్ట్ అని వారు ఫీల్ అవుతున్నా, ఆ సబ్జెక్టులో కూడా వారికి కావలసిన నిండైన మార్కులను అనుగ్రహించి బంగారు భవిష్యత్తును వారికి ఇస్తున్నందుకు నీకు వందనాలు. ఆ బిడ్డల మీద నీ అభిషేకాన్ని నేను పలుకుతున్నా, తల్లిదండ్రుల మీద కూడా నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నేను పలుకుతున్నా. బిడ్డలను దీవించి పంపించేటువంటి జ్ఞానం ఈ తల్లిదండ్రులకు నేను పలుకుతున్నా. బిడ్డల మీద నేరస్థాపన చేయకుండా, బిడ్డలను ఏమాత్రం ఒత్తిడి చేయకుండా నైనా ఆ యొక్క బిడ్డలు మా ప్రభావ చక్కగా సంతోషంగా ఉండింపజేసి వాళ్ళ పరీక్షలకు దీవించి పంపించినట్లుగా
నీ కృప అనుగ్రహిస్తున్నా నాయన. నేనైతే టీవీలో ఇలాగున మాట్లాడుతున్నాను కానీ వారి యొక్క బిడ్డల చేతులు పట్టుకుని ఉన్నారు. బిడ్డల తలల మీద వారి చేతులు ఉంచిన్నారు నాయన. వారి ప్రార్థన, వారి యొక్క విశ్వాసాన్ని గణపరుస్తున్నందుకు నీకు వందనాలు. నా మాట నువ్వు అంగీకరించినైనా నా మాట ప్రకారంగా కూడా వారికి ఒక బంగారు భవిష్యత్తునిచ్చినందుకు నీకు వందనాలు. యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నా. బంగారు భవిష్యత్తునిచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకున్నా. నా చూడని యేసు శక్తి గల నామంలో నీ దీవెనలే వీరి మీద నేను పలుకుతున్నా. నీ దీవెనలే వీరి మీద నేను పలుకుతున్నా. డాడీ, వారిని దీవించినందుకు నీ కోటి కోటి స్తుతులు చెల్లిస్తున్నా. ఈ బిడ్డల్ని నేను ఆశ్రదిస్తున్నానైనా. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచినావు. యోసేపునకు తోడైనట్టుగా నువ్వు తోడై ఉన్నావు. దానియేలుకు జ్ఞానం ఇచ్చినట్టుగా నువ్వు జ్ఞానం ఇచ్చినావు. దానియేలు వలె వీరు నీకు బహుప్రియమైనటువంటి వారినైనా, యోసేపు వలె కూడా నాయన వీరు నీకు బహుప్రియమైన వారినైనా, అలానే నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వలె వీరు నీకు బహుప్రియమైనటువంటి వారు కనుక యేసుని జ్ఞానమందు వయసునందు వర్ధిల్లింపజేసిన రీతిగానే, నీ యొక్క దయలోను మనుషుల యొక్క దయలో వర్ధిల్లింపజేసిన రీతిగానే ఈ బిడ్డలను, ఈ కుమార్తెని, కుమారుడినైనా నువ్వు వర్ధిల్లింపజేస్తూ మంచి జీవితాన్ని, మంచి భవిష్యత్తుని ఇస్తున్నందుకు నీ కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబానికి, మరి ముఖ్యంగా పరీక్షలు రాసేటువంటి బిడ్డలందరికీ తోడయండి. పరీక్షలన్నింటిలో వారికి కావలసిన అత్యధిక విజయమునిచ్చి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. వెల్ స్నేహితులారా, పరీక్షలో దేవుడు మీకు విజయాన్ని ఇచ్చి ఉన్నారు. గుర్తుంచుకోనండి, నేను, నా యొక్క భార్య, అలానే నా భార్యతో పాటు మరి అనేక మంది స్త్రీలు దేవుడు మాకు అనుగ్రహించిన రివర్ ఆఫ్ లైఫ్ ప్రొఫెటిక్ ప్రేయర్ సెంటర్ అని చెప్పేసి సామర్లకోటలో ఆ స్థలమందు మేము కంటిన్యూగా ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా నా భార్య, తనతో పాటు ఉన్న వాళ్ళు పరీక్ష దినాల్లో 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీస్ కానీ పరీక్ష యొక్క ఎగ్జామినేషన్ సంబంధించిన టైం టేబుల్ ప్రకారంగా దగ్గర పెట్టుకుని వాళ్ళు మీ కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మీరు పరీక్ష హాల్లో ఉన్నప్పుడు మీ కొరకు పేరు చొప్పున ప్రార్థన చేస్తుంటారు. బట్ మీరు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఒక చిన్న SMS పెట్టండి. ఫోన్ ఉత్తరాలు రాయద్దులే, ఎందుకు వచ్చింది. లేదా ఒకవేళ మీ హాల్ టికెట్ జిరాక్స్ తీసి ఒకవేళ మాకు పంపిస్తానన్నా కానీ దట్స్ వండర్ఫుల్. జిరాక్స్ తీసి తీసి ఒకవేళ డైరెక్ట్ మీ హాల్ టికెట్ కనుక పంపించారు, అలా కాకూడదు. హాల్ టికెట్ మీ దగ్గర ఉంచుకోండి, జిరాక్స్ తీసి పంపించండి. లేకపోతే ఫోటో కాపీ తీసి ఒక SMS చేయండి. లేకపోతే వాట్సాప్ మెసేజ్లో నేను ఇస్తున్న ఈ నెంబర్లు అన్నిటికీ వాట్సాప్ ఉంది కాబట్టి మీరు ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా మీరు పంపించినట్లయితే మీ పేరు చెప్పి మీ హాల్ టికెట్ నెంబర్ ప్రకారంగా మీ కొరకు ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. గుర్తుంచుకోండి, మా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట, 53340, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తున్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఒకవేళ మాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నా, లేక వాట్సాప్ ద్వారా మీరు మాకు మీ యొక్క విషయాల్ని, పరీక్షలు రాస్తున్న బిడ్డల యొక్క పేరు, విషయాలని, డీటెయిల్స్ తెలియజెప్పాలని కోరుకున్నా మా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 888855276662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isathyasuvartha@gmail.com. మళ్ళా నెక్స్ట్ ప్రోగ్రామ్ మిమ్మల్ని కలుసుకునేటంత వరకు పరీక్షలు రాసి బిడ్డలైన మీ కొరకు నిత్యం మేము ప్రార్థన చేస్తున్నామని తెలుస్తూ మిమ్మల్ని ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు జ్ఞానమైన యేసయ్య చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.